ఈరోజు కుకింగ్ వ్లాగ్‌లో నేను నేర్పించబోయేదానికి చాలా పేర్లున్నాయి. కొంతమంది పోపు అంటారు, తిరగమాత అంటారు, కొంతమంది తడక అంటారు. సో, ఫస్ట్ దానికి కావాల్సినవేంటో, ఎలా చేయాలో నేను నేర్పిస్తాను రండి. పచ్చి శనగపప్పు, ఆ తర్వాత చాయ్ మినప్పప్పు, ఆ తర్వాత జీరా, ఇంకా జీరా తర్వాత ఆవాలు, ఇంకా మనం దీంట్లో ఎండుమిర్చి అండ్ కరివేపాకు కూడా ఏసుకోవచ్చు. కొంతమంది వెల్లుల్లిపాయ, ఇంగువ ఏసుకుంటారు. అవి ఆప్షనల్, అన్నిట్లో వేయక్కర్లేదు. ఇప్పుడు ఈ పచ్చిశనగపప్పు మనం రోజు డైలీ వాడుకునే పప్పు, అదే కందిపప్పు. ఈ 2 చూడటానికి ఒకేలాగుంటాయి. కానీ మనం డైలీ వాడుకునే కందిపప్పు కొంచెం చిన్నగా, స్మాల్‌గా ఉంటాయి. పచ్చిశనగపప్పు కొంచెం పెద్దగా సెమీ సర్కిల్‌గా ఉంటాయి. మీరు కొంచెం కుకింగ్ నేర్చుకునే కొద్దీ మీకు రెండిట్లో డిఫరెన్స్ అర్థమవుతుంది. స్టార్టింగ్‌లో కన్‌ఫ్యూజ్ అవుతారు. అండ్ మనం పచ్చడిలో వాడే పప్పయితే చాలా డిఫరెన్స్ ఉంటుంది. కానీ దానికి కూడా కన్‌ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇది పచ్చిశనగపప్పు అన్నమాట మనం తిరగమాతలో ఏసేది. ఈ తిరగమాత కోసం వాడే చిన్న తిరగమాత గిన్నె మనం పొయ్యి మీద పెట్టుకొని ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలి. తర్వాత ఒక మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కావాల్సినంత నూనె పోసుకున్న తర్వాత హీట్ అయిన తర్వాత మాత్రమే తిరగమాత వేయాలి. హీట్ అయిందో లేదో మనకి ఇలా చేయి పెట్టి చూస్తే లైట్‌గా సెగ తగులుతుంది. లేదా చిన్న చిన్న బబుల్స్ వస్తాయి. అప్పుడు ఈ ఆర్డర్‌లో ఫాలో అవ్వండి. ఫస్ట్ మనం పచ్చిశనగపప్పు, ఆ తర్వాత చాయ్ మినపప్పు వేసి, దాని తర్వాత మనం కరివేపాకు అండ్ ఎండుమిర్చి వేసుకోవాలి. ఎందుకంటే ఇవి కొంచెం టైం పడుతుంది మనకి ఫ్రై అవ్వటానికి. సో, ఇవి ముందు వేసుకున్న తర్వాత, ఆ తర్వాత జీరాను, ఆవాలు లాస్ట్‌లో వేసుకుంటే అవి త్వరగా ఫ్రై అవుతాయి కాబట్టి సరిపోతుంది. ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని మనకి చిటపట సౌండ్ రాంగానే ఇంకా ఆపేసి మనం దేంట్లోకైతే ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటున్నామో దానిలోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవటమే. అంతే, ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. మీరు వెంటనే ట్రాన్స్‌ఫర్ చేయకపోతే అది కుక్ అవుతూనే ఉంటుంది, మాడిపోతుంది. సో, ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటుంది పక్కనే రెడీగా పెట్టుకోండి. మందు, సిగరెట్ అలవాటుంటే మానేయండి. ఈ వీడియోని మీ ఇంట్లో అబ్బాయిలకి షేర్ చేయండి. వంట నేర్చుకోమని చెప్పండి.